దేవుని వాక్యములో నుండి అకారాది పట్టికలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటిగా ఆకాశము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు దేవుడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచూ ఉన్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచూ ఉన్నది. ఆకాశములు కూడా నీ చేతి పనులే అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అయినప్పటికీ వాటిని చేసినది దేవుడు మాత్రమే. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. భూమి ఆకాశములు గతించిన మారని నిత్య దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన సృష్టికర్త, ఆయన త్రియేక దేవుడు, ఆయన ఆది సంభూతుడు.